మీరు ఏ సంఘంలో ఉన్నారో, ఏ సేవకునితో ఉన్నారో, ఏ సేవకుని యొక్క అడుగుజాడలు నడుస్తున్నారో బైబిల్ వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. ఇక్కడ పేతురు ఈజ్ అ హెడ్. ఆ 120 మందిలో పేతురు ఆఫ్టర్ జీసస్ అనాయింటింగ్ కేమ్. యేసు మీద ఉన్న ఆ అభిషేకం, పరిశుద్ధాత్మ, అది పేతురు మీదకి వచ్చేసింది. గమనించండి, మనిషి చచ్చిపోతాడు కానీ అభిషేకం చచ్చిపోదు. అభిషేకం, ద ఫైర్ ఆఫ్ అనాయింటింగ్, నెవర్, ద అనాయింటింగ్ నెవర్ డై మ్యాన్. జీసస్ డైడ్. ఆయన మీద ఉన్న ఆత్మ, అందుకంటే కదా ప్రభువుగా యెహోవా ఆత్మ నా మీదకి దిగి వచ్చి ఉన్నది అన్నాడు. యేసు పాతి పెట్టబడ్డాడు, తిరిగి లేచాడు, పరలోకం ఆహరణం అయిపోయాడు. మరి ఆత్మ ఎక్కడున్నది? ఆ ఆత్మ పేతురు మీదకి వచ్చింది, ఆ ఆత్మ సంఘం మీదకి వచ్చింది. అప్పుడు సంఘంలో ఉన్న బిడ్డలు ఇట్లా ఉన్నారు. ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ద అనాయింటింగ్. అభిషేకము ఒకరి మీద నుండి ఇంకొకరి మీదికి. అక్కడే స్టాప్ కాదు అభిషేకం. ఈ అభిషేకము పేతురు మీద, 12 మంది మీద, ఆ సంఘంలో వస్తున్న యవనస్తుడైన స్టెఫనీ మీద, అక్కడి నుండి అపోస్తలుడైన పౌలు మీదకి వచ్చిన అభిషేకం ఇక మంట మండుతూనే ఉన్నది. నాకు అనిపిస్తుంది ఇట్లా మండాలా, ఇలా మండాలా, ఇలా మండాలా, క్రీస్తు కొరకు మండాలా, బలిపీఠం మీద కాలిపోవాలా, ప్రభు నామము మహిమపరచబడాలా, సర్వలోకము ఆయన మహిమ చేత నింపబడాలా. ఇందుకే మనల్ని పిలిచాడు.